హలో ఎవ్రీవన్, పన్నీర్ కర్రీ చపాతీలోకి సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పన్నీర్ని ఇలా పీసెస్లా కట్ చేసుకున్న తర్వాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొనేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అవుతూ ఉన్నాగా మిక్సర్ జార్లో 2 కట్ చేసుకున్న టమాటోలు ముంతమామిడి పప్పు కూడా వేసి ప్యూరీ చేసుకోవాలి. ఇలా ప్యూరీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్ అంతా బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో టమాటా ప్యూరీ కూడా వేసుకొనేసి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్ కూడా వేసుకొనేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకొనేసి గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గరికి వచ్చిన తర్వాత కట్ చేసుకున్న పన్నీర్ను కూడా వేసి ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో 1/2 టేబుల్ స్పూన్ బటరు, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకొనేసి కస్తూరి మెంతి కానీ కొత్తిమీర కానీ వేసుకున్నామంటే టేస్టీగా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.